హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాబోతున్నారో, జేఎల్ డిఎల్ గురుకుల ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాబోతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, ఇండియన్ హిస్టరీ, కల్చర్ క్లాసెస్ అన్ని కూడా మనం ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఉద్యోగాన్ని పొందండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న క్వశ్చన్స్, నిరక్షరాస్యుడైన మొఘల్ రాజు ఎవరున్నాడు? చూడండి ఎంత విచిత్రం ఏంటంటే అక్బర్ నిరక్షరాస్యుడైనటువంటి కవి, నిరక్షరాస్యుడైనటువంటి రాజు. అక్బర్ ఎవరండి? ఇల్లిటరేట్. క్వశ్చన్ ఏమడిగిను? నిరక్షరాస్యుడైన మొఘల్ రాజు ఎవరున్నాడు? బాబర్, హుమాయూన్, జహంగీర్, అక్బర్. ఇంత పేరు సంపాదించుకున్న అక్బర్ మాత్రం నిరక్షరాస్యుడు. మనకు ఎగ్జామ్లు ఏమడిగాను? నిరక్షరాస్యుడైనటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరన్నాడు? అక్బర్ ఇల్లిటరేట్. 1955 సెప్టెంబర్ 30 నాడు, 1955 సెప్టెంబర్ 30 నాడు ప్రభుత్వానికి ఈ క్రింది వాటిలోని ఏ కమిటీ నివేదిక సమర్పించిందను? 1955 సెప్టెంబర్ 30 నాడు ప్రభుత్వానికి నివేదిక అందించినటువంటి కమిటీ ఎస్ఆర్సి. ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. దీన్నే జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ అంటున్నాం. దీన్నే జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పేసి అంటున్నాం. జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ గా పేర్కొంటున్నాం. జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ గా పేర్కొంటున్నాం. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 డిసెంబర్లో నెహ్రూ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. నెహ్రూ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏముంది నెహ్రూ పైన? చూడండి, సిపిఐ, దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నాం. ఈ కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధాన్ని విధించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ. 1953లో ఎస్ఆర్సిని ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి నెహ్రూ. 1948లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడానికి ఎస్కే ధార్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నెహ్రూ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. 1949లో జేవిపి కమిటీని ఏర్పాటు చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నెహ్రూ. ఇదే 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది విడిపోతే ఆర్థికంగా, పరిపాలన పరంగా నిలదొక్కుకోగలుగుతుందో లేదో అని తెలుసుకోవడానికి వాంచూ కమిటీ వేసారు. ఆ వాంచూ కమిటీని ఏర్పాటు చేసింది కూడా ప్రధానమంత్రి నెహ్రూనే. అంతేకాకుండా ఇదే ప్రధానమంత్రి నెహ్రూ కాలంలో జేఎన్ చౌదరి అరాచకాల పైన, జేఎన్ చౌదరి పరిపాలన పైన వేసినటువంటి కమిటీ 1948లోనే పండిట్ సుందర్లాల్ కమిటీ. పండిట్ సుందర్లాల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఎవరంటే నెహ్రూనే. అంటే 1948, 1949 మధ్య కాలంలో జేఎన్ చౌదరి పరిపాలన జరిగింది. ఈ జేఎన్ చౌదరి పరిపాలన అరాచకాలపైన వేసినటువంటి కమిటీ పండిట్ సుందర్లాల్ కమిటీ. ఆ పండిట్ సుందర్లాల్ కమిటీని ఏర్పాటు చేసింది కూడా ఎవరు? ప్రధానమంత్రి నెహ్రూ. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ విలీన ప్రకటన చేసింది కూడా ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూనే. ఎగ్జామ్లో డేట్ అడిగింది. 1956 మార్చ్ 5వ తారీఖు నాడు నిజామాబాద్లో జరిగిన సర్వ సమాజ్ బహిరంగ సభలో ఒక అమాయకురాలైన అమ్మాయిని ఒక గడుసరైన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, నచ్చిన రోజులు ఉండవచ్చు, లేకపోతే విడిపోవచ్చని ఒక అసంబద్ధ ప్రకటన ద్వారా ఆంధ్ర తెలంగాణల విలీనాన్ని ప్రకటించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే పండిత్ జవహర్ లాల్ నెహ్రూనే. సో నెహ్రూ పైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చినాయి. అది జేవిపి కావచ్చు, ఎస్కేదార్ కావచ్చు, 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు పైన వేసిన వాంచూ కమిటీ కావచ్చు, పండిట్ సుందర్లాల్ కమిటీ కావచ్చు, విలీన ప్రతిపాదన కావచ్చు, పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, వీటన్నిటిపైన నెహ్రూ యొక్క ముద్ర అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా నెహ్రూ పైన మనందరికి అవగాహన ఉండాల్సిందే. సో నెహ్రూ జన్మదినం అయినటువంటి నవంబర్ 14ని చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. సో ఇవన్నీ మీకు తెలిసినాయి, రైట్? నెక్స్ట్, ఏ కమిటీ నివేదిక అందించింది? జస్టిస్ ఫజల్ అలీ కమిషన్. తెలంగాణ ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయానికి ఎవరు పేరు పెట్టాలని ఇటీవల ప్రతిపాదించింది. ఏముంది తెలుగు విశ్వవిద్యాలయానికి? హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్నటువంటి
తెలుగు విశ్వవిద్యాలయానికి, తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుందండి. ఎవరి పేరుంది? పొట్టి శ్రీరాములు. మన పొట్టి శ్రీరాములకి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. పొట్టి శ్రీరాములు దీక్ష చేసిన మాట వాస్తవమే. 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మాట వాస్తవం. కానీ దేనికోసం దీక్ష చేసిండు అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని మద్రాస్ కావాలని చెప్పి దీక్ష చేసిండు. చనిపోయాడు. చనిపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్పేసి ఆయన విగ్రహాలను తీసుకొచ్చి తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఇటీవల ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది. ఎవరి పేరు? సూరవరం ప్రతాప్ రెడ్డి. సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది. ఎవరి సూరవరం ప్రతాప్ రెడ్డి? గద్వాల జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, తెలంగాణ సాహితీ వైతాళికుడుగా పేర్కొనబడే వ్యక్తి, గోల్కొండ పత్రిక సంపాదకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజావాణి పత్రికకు సంపాదకుడిగా పనిచేసాను, గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించను, పత్రికల ఉద్యమంలో కీలక పాత్ర పోషించను, గోల్కొండ కవిల సంచికను 1934లో విడుదల చేసిన, 1925లో గోల్కొండ పత్రికకు సంపాదకుడిగా పనిచేసాను, రెడ్డి గ్రంథాలయానికి 10 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేసాను, మొట్టమొదటి ఆంధ్ర మహాసభ 1938 జోగిపేటలో జరిగితే ఆ జోగిపేట మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా పనిచేసాను, హైందవ ధర్మవీరులు, హిందువుల పండగలు, రామాయణ విశేషములు, తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే పేరుతో గ్రంథాలను రాస్తున్నటువంటి గొప్ప వ్యక్తి సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇట్స్ గుడ్ డిసిషన్ టేకెన్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్, అతడు, కొలిమి అంటుకున్నది, వసంత గీతం, మధ్యవర్తులు అనే రచనలు ఎవరన్నాడు? అతడు, ఇది ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. అతడు అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటంటే మహేష్ బాబు సినిమానే. కాబట్టి ఎగ్జామ్లో అతడు అనే రచన ఎవరిదన్నాడు? ఒక నిమిషం మనది దొబ్బిపోయింది అక్కడి. అతడు ప్లస్ కొలిమి అంటుకున్నది. కొలిమి అంటుకున్నది, కొలిమి అంటే తెలుసు కదండి, మనము కత్తెర్లు అవునా ఇలాంటి దారు పట్టేటటువంటి ప్రదేశాన్ని, మంట పెట్టే ప్రదేశాన్ని కొలిమి అంటాం అవునా. అతడు, కొలిమి అంటుకున్నది, వసంత గీతం, మధ్యవర్తులు అనే రచనలు ఎవరన్నాడు? ఈ రచనలు చేసింది అల్లం రాజయ్య. ముగ్గురు సోదరు వీరు. అల్లం వీరయ్య, అల్లం రాజయ్య, అల్లం నారాయణ. అల్లం నారాయణ పైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అల్లం నారాయణ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించను. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులను ఏకం చేసి TJF తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంను ఏర్పాటు చేసిండు. నమస్తే తెలంగాణ పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడుగా ఉన్నాడు. అల్లం వీరయ్య ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ టీచర్. అల్లం వీరయ్య నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అల్లం వీరయ్య రాసినటువంటి పాత్ర ఎక్కడ వీళ్ళది? ఇప్పుడున్నటువంటి పెద్దపల్లి జిల్లా మంతని. అల్లం వీరయ్య, అల్లం నారాయణ, అల్లం రాజయ్య. అల్లం వీరయ్య ప్రభుత్వ టీచర్గా కొనసాగుతూ ఇతను రాసిన పాట ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఏ పాట? ఇప్పటికి డీజేలో వాడతారు. ఎర్రజెండె నీయలో ఎర్రెర్రని నీ జెండె నీయలో, ఎర్రజెండె నీయలో ఎర్రెర్రని నీ జెండె నీయలో, పేదల పాలీటె నీయలో మరి పెన్నిది జెండె నీయలో, ప్రజల కొరకు ఎన్నీయలో మన అన్నలు వచ్చారె నీయలో, ఎర్రజెండె నీయలో ఎర్రెర్రని నీ జెండె నీయలో అనే పాటను రాసింది అల్లం వీరయ్య. అదేవిధంగా అల్లం రాజయ్య అతడు, కొలిమి అంటుకున్నది, వసంత గీతం, మధ్యవర్తులు అనే నవలలు రాసిండు. అల్లం నారాయణ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నాయకుడిగా, నమస్తే తెలంగాణ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడిగా కీలక పాత్ర పోషించిండు. అల్లం నారాయణ రాసినటువంటి వ్యాసాలు ఒక పుస్తక రూపంలో వచ్చినాయి. ఆ పుస్తకం పేరు ప్రాణహిత. ఇతని ప్రముఖ రచనలు యాది మనది, జగిత్యాల పల్లె, ఈ కాలపు దుఃఖం. ఎవరు రచనలు ఇవన్నీ? అల్లం నారాయణ రాసిన వ్యాసాల సంకలనం ప్రాణహిత. ఇతని ప్రముఖ రచనలు యాది మనది, జగిత్యాల పల్లె, ఈ కాలపు దుఃఖం. నెక్స్ట్, 1,50,000 ఎకరాల భూస్వామి ఎవరన్నాడు? తెలంగాణలో 1,50,000 ఎకరాల
భూమి ఉన్నటువంటి దుర్మార్గుడు దొర ఎవరు అంటే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఈ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి తెలంగాణలోనే అతిపెద్ద భూస్వామి, ల్యాండ్ లార్డ్. వీడి అరాచకాలు అన్నీ ఇన్నిగా. ఆ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి ఏ ప్రాంతపు గడి పాలకుడు అంటాడు. ఏ ప్రాంతం గడి పాలకుడు? ఎర్రపాడు, దాన్ని ఎర్రపహాడ్ అంటాం. ఆ ఎర్రపహాడ్ని వాడుకలు ఏమైంది? ఎర్రపాడు అయింది. ఆ ఎర్రపాడు గడి పాలకుడే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. 1,50,000 ఎకరాల భూస్వామి. అనేక అరాచకాలు చేసిండు. ఈ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాడే బండి యాదగిరి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, నాజీల మించినవురో నైజాము సర్కరోడా అని జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే బండి యాదగిరి. బండి యాదగిరి ఎక్కడ ఏ ప్రాంతాన్ని పరిపాలించడు? జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి సూర్యాపేట జిల్లా నూతనక్కల్ అనే మండలంలో ఉన్న సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రపాడు గడి పాలకుడు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఈ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అరాచకాలపైనే వచ్చినటువంటి సినిమా మా భూమి అనే సినిమా. ఏ సినిమా? మా భూమి అనే సినిమా వచ్చింది. అత్యంత క్రూరుడు. ఇప్పటికీ వీళ్ళ వారసున్నారు. 1000 ఎకరాల భూమి వీళ్ళ దగ్గర ఉంది. నాకు ఈ విషయం తెలియదు. మన విద్యార్థి అదే గ్రామంలో ఉంటుండు, క్లాసెస్ విన్నాడు. సార్ ఇప్పటికీ జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు సార్. మీరు చెప్పినటువంటి జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి యొక్క మనవడు సార్. ఇప్పటికీ వీళ్ళకు 1000 ఎకరాల భూములు ఉన్నాయి సార్. ఇప్పుడే ఇట్లుంటే అప్పుడు పరిస్థితి. కనీసం ఒక గింజ తినాలన్నా దొర అనుమతి తీసుకోవాలా. వీడు రకరకాల పన్నులు వేసిండు. అవునా? సస్తే పన్ను, పుడితే పన్ను, ఇక నోట్తో చెప్పలేని అరాచకాలు చేసిండు. నెక్స్ట్ మాపల్లె ప్రస్థానం దారి పొడవున ఎవల రచన అన్నాడు. ఏంటని? మాపల్లె ప్రస్థానం దారి పొడవున ఎవరి రచనలు అన్నాడు. ఇవన్నీ ఎగ్జామ్లో అడిగాడు. మాపల్లె ప్రస్థానం దారి పొడవున ఎవరి రచనలు ఇవన్నీ? చెరబండ రాజు. మనకి ఎగ్జామ్ ఏమడిగిండు? ఈ చెరబండ రాజు ఎవరన్నాడు? చెరబండ రాజు దిగంబర కవి. చెరబండ రాజు ఎవరండి? దిగంబర కవి. ఎవరు దిగంబర కవులు అంటే? అవునా, దిగంబర కవులు అంటున్నాం. ఎవరు దిగంబర కవులు? ఎవరైతే తమ కులాన్ని త్యజిస్తారో, ఎవరైతే తమ కులాన్ని త్యజించి రచనలు చేస్తారో వాళ్ళని దిగంబర కవులు అంటాం. అట్లా జ్వాలాముఖి, శ్రీశ్రీ, చెరబండరాజు వీళ్ళంతా దిగంబర కవులు. తమ కులాన్ని వదిలిపెట్టి ఈ ప్రాంత ప్రజలను ఈ చైతన్యపరిచినటువంటి గొప్ప కవులు దిగంబర కవులు. ఓకేనండి. నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, అవునా, సాహు వీళ్ళందరూ కూడా తమ పేర్లు మార్చుకున్నారు. గత పోటీ పరీక్షలు అడిగిన సాహు అసలు పేరు అన్నాడు. సాహు అసలు పేరు ఎవరు? సాహు విప్లవ రచయిత. సాహు అసలు పేరు అన్నాడు శనిగారాం వెంకటేశ్వర్లు. ఎస్ఐ ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్ ఇది. శనిగారాం వెంకటేశ్వర్లు. ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా. చెరబండరాజు ఏ జిల్లా? నల్గొండ జిల్లాకు చెందినటువంటి చెరబండరాజు. ఇతను అసలు పేరు అడిగిన బద్దం భాస్కర్ రెడ్డి చెరబండరాజుగా పిలుస్తున్నాం. దిగంబర కవి. ఇతని ప్రముఖ రచనలు మాపల్లె ప్రస్థానం దారి పొడవున. సాహు అసలు పేరు శనిగారం వెంకటేశ్వరు, కరీంనగర్ జిల్లా, విప్లవ రచయిత. ఇతను రాసిన ఏకైక నవలేదను. సాహు రాసిన ఏకైక నవల నా దగ్గర ఉంది, కూడా చూపించే ప్రయత్నం చేసే టైం లేదు. సాహు ఏకైక నవలేదను కొమరం భీం. ఎవరితో కలిసి రాసిండు? అల్లం రాజయ్యతో కలిసి రాసిండు. అల్లం రాజయ్య ప్లస్ సాహు. అల్లం రాజయ్య, సాహు వీళ్ళిద్దరు కలిసి రాసినటువంటి నవల కొమరం భీం. అద్భుతమైనటువంటి నవల అండి. నెక్స్ట్ జయశంకర్ సార్కి అంకితం చేయబడిన సినిమా ఏదనను? జయశంకర్ సార్కి అంకితం చేయబడిన సినిమా జై తెలంగాణ అనే సినిమా. ఏ సినిమా అండి? జై తెలంగాణ అనే సినిమా ఎవరికి అంకితం చేసిరు? ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్కి అంకితం చేసింది. ఈ సినిమాకు మరొక పేరే యమలోకంలో జై తెలంగాణ. యమలోకంలో జై తెలంగాణ లేదా జై తెలంగాణ సినిమాను ప్రొఫెసర్ జయశంకర్ సార్కి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరున్నాడు? రసమై బాలకిషన్.
రసమై బాలకిషన్. ఎవరి రసమై బాలకిషన్? వృత్తిరీత్యా టీచర్, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిండు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎక్కడి నుండి? కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం నుండి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి, ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని వదిలేసినటువంటి రసమై బాలకిషన్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ సంస్థను స్థాపించిన? తెలంగాణ మలిదశ ఉద్యమంలో రసమై బాలకిషన్ స్థాపించినటువంటి సంస్థ తెలంగాణ ధూమ్ధామ్ వేదిక. గత పోటీ పరీక్షలు అడిగాను, తెలంగాణ ధూమ్ధామ్ను స్థాపించింది ఎవరు? తెలంగాణ ధూమ్ధామ్ను స్థాపించింది రసమై బాలకిషన్. ఇతని స్వస్థలం సిద్దిపేట జిల్లా పక్కనే ఉన్నటువంటి రావు రూకుల అనే గ్రామం. మనకేమడిగిండు? మొట్టమొదటి ధూమ్ధామ్ ఎక్కడ జరిగిందన్నాడు? కామారెడ్డిలో జరిగింది. ఎక్కడ జరిగింది? మొట్టమొదటి ధూమ్ధామ్ కామారెడ్డిలో జరిగింది. సో రసమై బాలకిషన్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటల ద్వారా ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరచడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ చరిత్ర ముంగిలి అనే రచనలు ఎవరివన్నాడు? తెలంగాణ చరిత్ర ముంగిలి. ఇదైతే నా కళ్ళ ముందనే కనిపిస్తుంది, మీకు ఈ బుక్ చూపించే ప్రయత్నం చేస్తా. ఓకేనండి, అన్ని పుస్తకాలు చూపించలేను, స్పాట్లో కనిపించింది కాబట్టి చూపిస్తున్నా, ఎందుకంటే నాకే ఒక లైబ్రరీ అంతా చూపించలేను. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ప్రస్తుతం ఇది ఎంఏ వాళ్ళకు సిలబస్గా ఉంది ఈ పుస్తకం. ఓకేనా అండి, ఇది గవర్నమెంట్ బుక్. ఇది ముంగిలి అనే పుస్తకం. ఇది ఎంఏ వాళ్ళకు అఫీషియల్ సిలబస్. మనకేమడిగిండు? ముంగిలి, తెలంగాణ చరిత్ర, అది కూడా ఉంది కానీ ఇప్పుడు వెతకలి చూపించలేను మీకు. ఇదండి, ఇది అకాడమీ బుక్. దీన్ని ఎంఏ వాళ్ళకు సిలబస్గా పెట్టిరు. ముంగిలి తెలంగాణ చరిత్ర, ముంగిలి ప్లస్ తెలంగాణ చరిత్ర పుస్తకాలను రాసింది ఎవరన్నాడు? నల్గొండ జిల్లాకు చెందినటువంటి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఈ పుస్తకాన్ని రాసిండు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కవి, రచయిత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. ఇతను రాసినటువంటి ఫేమస్ పుస్తకాలు ముంగిలి మరియు తెలంగాణ చరిత్ర. ఇతను ఇచ్చిన నినాదం బాగా ఫేమస్ అయింది. ఏమన్నాడు? బతుకనీకి వచ్చిన ఆంధ్రులంతా హైదరాబాద్ వాళ్ళ జాగీర్ అనుకుంటున్నారు. ఖబర్దార్, ఒకటి గుర్తు పెట్టుకోండి, చాలా వలస పక్షులు వస్తాయి కానీ సీజన్ అయిపోగానే బయటికి వెళ్ళిపోతాయి. ఎన్నడో ఒకనాడు బతకడానికి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు వెళ్ళక తప్పదని ఆంధ్ర వాళ్ళపైన ఒక నినాదం ఇచ్చిండు. వలస వచ్చిన పక్షులన్నీ చెరువంతా మాయన్నవి. బతకనీకి వచ్చిన ఆంధ్రులు కూడా హైదరాబాద్ వాళ్ళది అనుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళకి ఇంకా తెలియట్లేదు అన్నాడు. వలస వచ్చిన పక్షులన్నీ చెరువంతా మాయన్నవి అనా. బతకనీకి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళు కూడా హైదరాబాద్లో జనసంఖ్య పెరగగానే హైదరాబాద్ తమదే అనుకుంటున్నారు. తెలంగాణ వాళ్ళే బతకనీకి వచ్చిన అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఎప్పటికైనా వలస వచ్చిన పక్షులు వెళ్ళక తప్పదు. మన వాళ్ళు చాలా మంది అమెరికా పోయారు. అట్లా అని చెప్పి అమెరికా మనదే కాదు. అట్లా దుబాయ్, మస్కట్, బైరిన్, ఖతర్, అబుదాబిలో మన సంఖ్య ఉంది. ఈ చివరికి ఇజ్రాయిల్లో కూడా 10,000 మంది మన వాళ్ళు. ఆ జనాభా కోటి లేదు. అవునా? కాబట్టి ఒక ప్రాంతానికి బతకనీకి వచ్చినప్పుడు ఆ ప్రాంతం పైన ఆ ప్రజల అభిమానాన్ని కలిగి ఉండాలి అన్నాడు. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రాంతం పైన అభిమానం లేకపోవడమే ఈ తెలంగాణ ఉద్యమానికి దారితీసింది. ఇదంతా కథ, రైటా? నెక్స్ట్, కాటమరాజు కథలు ఈ క్రింది ఏ కులాల వారు చెబుతారను? కాటమరాజు కథలు. కాటమరాయుడా కదిరి నరసింహుడా. కాటమరాజు కథలు ఎవరు చెప్తారను? కాటమరాజు కథలను ఎవరు చెప్తారండి? గొల్లవారు చెప్తారు. ఎవరు చెప్తారండి? గొల్లవారు చెప్తారు. వాళ్ళనే మనం యాదవులు అంటున్నాం. ఈ గొల్లవారు చెప్పేటటువంటి కథలే కాటమరాజుల కథలు. ఎవరి నుండి యాచిస్తారు? అవునా, ఈ గొల్లలో ఒక సబ్ క్యాస్ట్ అయినటువంటి వాళ్ళు మందెచ్చు కళాకారులు. ఎవరండి? మంద అంటే గ్రూప్ ఆఫ్ షీప్స్. ఆ మందెచ్చు కళాకారులు ఎవరి కథ చెప్తారు? కాటమరాయుని యొక్క కథ చెప్తారు. గొల్లల నుండి యాచిస్తారు. సామెత ఉంది, గొర్రె ఎంత బలిస్తే గొల్లవానికి అంత లాభం అన్నట్టు. ఈ గొల్లల నుండి యాచిస్తూ జీవితాన్ని గడిపేటటువంటి కళాకారులు మందెచ్చు కళాకారులు. వీళ్ళు కాటమరాజు యొక్క కథను చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? నెక్స్ట్.